ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. చూడండి, ఇక్కడ ఏమని చెప్పబడిందంటే యేసుక్రీస్తు యొక్క దేవుడు అనేటువంటి మాటను ఉపయోగించాడు. మనం బాగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇది. కూడా లేఖనాన్ని వాళ్ళు బాగా ఉపయోగించుకుంటారు దీన్ని. యేసుక్రీస్తుకు పై దేవుడు ఉన్నాడు చూడండి కావాలంటే అని ఈ మాటను ఇంకో మాటతో జత చేస్తారు. నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి అనేటువంటి మాట. కాబట్టి నా దేవా దేవా అని ఉపయోగిస్తున్నాడు, నా దేవా అంటున్నాడు కాబట్టి చూడండి అని అంటారు. నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి అనేటువంటి ఆ యొక్క వాక్యము నెరవేర్పు, ప్రవచనం యొక్క నెరవేర్పు. అది దేవుడు నరుడు అవ్వాలి, నరుడు భూమి మీదకి రావాలి, భూమి మీద శ్రమలు అనుభవించాలి. శ్రమలు అనుభవించేటప్పుడు, ప్రాణం విడిచేటప్పుడు ఆయన అల్లాడుచు మరి దుఃఖించుచు ఏడ్చుచు దేవుణ్ణి వేడుకోవాలి అనేటువంటి విషయం ముందుగా రాయబడింది. అది కీర్తనలో రాయబడింది. అది